నిజ జీవితంలో వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళంట. అయితే ఒకటే తల్లి గడుపున పుట్టకపోయినా గాని తండ్రి మాత్రం ఒకడే. గిట్లా వీళ్ళిద్దరి మధ్యలో అన్న చెల్లెల బంధం ఎన్నో ఏళ్ళకెళ్ళి కొనసాగుతున్నది. ఇక అన్నంటే చెల్లెకి మస్తుగా ఇష్టం అంట. గంతే కాదు, చెల్లె అన్న అని ఒకసారి అన్నా గాని గంతే ప్రేమను కురిపిస్తాడంట. మళ్ళా నిజ జీవితంలో అన్న చెల్లెలైనా గాని తెర మీద జోడీ లెక్క కలిసి నటించనీకే రెడీ అవుతున్నారా? ఇక అన్నా చెల్లిల బంధమేనా సైన్మాల? ఒకవేళ ఏదైనా కీలక పాత్ర పోషిస్తున్నారా అనేది మాత్రం సస్పెన్స్. ఇంతకీ ఈ అన్న చెల్లెలు ఎవరని అనుకుంటున్నారా? ఎవరో వాడండి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఉన్నాడు చూడురి. ఇక ఆయన కూతురు కొడుకే. బోనీ కపూర్ మొదటి భార్యకు పుట్టిన కొడుకే అర్జున్ కపూర్. ఇక రెండో భార్యకి పుట్టిన కూతురు ఎవరనంటే జాన్వీ కపూర్, ఖుషి కపూర్. అయితే ఇక ఈ విషయం అన్నది మనకి తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ ఇక మరుసటిగా ఆల్రెడీ బాలీవుడ్ లా తెరంగేట్రం చేసి దిగ్విజయంగా రాణిస్తున్నది. ఇక ఇప్పుడు ఖుషి కపూర్ గిట్లా ఆల్రెడీ ఒక సిరీస్ తోని లాంచ్ అయింది. మళ్ళీ ఇప్పుడు తొలిసారిగా హీరోయిన్ లెక్క కరణ్ జోహర్ బ్యానర్ లా నటించబోతున్నదంట. మళ్ళా ఈ సమయంలోనే అన్న అర్జున్ కపూర్ సైన్మాల నటించే అవకాశం వచ్చిందంట. ఇక చూసిరా, ఇక ఇది విధిరాత అనే చెప్పుకోవాలి. ఒక బాలీవుడ్ రీమేక్ చిత్రంలా ఖుషి కపూర్ నటిస్తున్న దానికి ఈమె సిద్ధమైందంట. గదిగిట్లా వీళ్ళిద్దరు కలిసి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదిక మీద రివీల్ చేసిరు. మళ్ళీ ఈ వార్త ఇప్పుడు మస్తుగా చక్కర్లు కొడుతున్నది, మస్తు ఆసక్తికరంగా మారింది. ఎందుకనంటే ఇక ఈ సైన్మాల అర్జున్ కపూర్ తోని జోడీ లెక్క నటించబోతున్నదా, లేకుంటే నిజ జీవితం తరహా అన్న చెల్లెల పాత్ర లెక్క కనబడుతున్నదా, లేకపోతే ఈ రెండు కాకుండా ఇక ఇంకేదైనా కీలక పాత్రల ఎంపిక చేసిర్రా అన్నది మాత్రం అనుకుంటా చాలా రకరకాల సందేహాలు మాత్రం మీకు వ్యక్తమవుతున్నాయి కదా. ఇక నాకు కూడా గట్లనే అనిపిస్తున్నది ఏంది అనేది. ఇక అయితే ఈ సైన్మాకి దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు అన్నది కూడా ఇప్పటి వరకు రివీల్ అయితే చేయలేదు. మళ్ళా దీని మీద ఖుషి కపూర్ ఎటువంటి స్పందిస్తుంది, రియాక్షన్ ఏంది అనేది మాత్రం తెలియాల్సి ఉన్నది. మస్తుగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఇక ఈ పాత్ర ఎట్లా ఉండబోతున్నారు అంటారు? ఇక మీరు ఇట్లా ఎటువంటి పాత్ర ఖుషి నటించబోతున్నారు అనేది గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 4 గంట ఉంటే అది కూడా దగ్గర మళ్ళీ వస్తా.